తెలుసు కదా. బావా నేను నిజంగా మాట్లాడడానికి పిలిచాను. సరే అయితే చెప్పు, ఏంట మాటలు? అంటే ఆ బావా అది అంటే నేను డబ్బులు అడుగుదామని పిలిచాను బావా. డబ్బులు అడగడానికా? అక్కడే అడగచ్చు కదా భూమి. అడగచ్చు, అడిగితే విన్నవాళ్ళు ఏమనుకుంటారు, అసలు నువ్వు నాకు డబ్బులే ఇవ్వట్లేదా అని అనుకోరా? అది ఎంత పరువు తక్కువ బావా. అది సరే, దేనికి డబ్బులు? ఇది మరీ బాగుంది బావా. నువ్వు నన్ను పెళ్లి పెద్దని చేశావు. ప్రతి చిన్న ఖర్చుకి నిన్ను పదే పదే అడగలేను కదా, అందుకే కొంత పెద్ద మొత్తంలో ఇచ్చావనుకో, ఖర్చు పెట్టి నీకు లెక్క చెప్పేస్తాను. లెక్కలు కాగితాల మీద ఉంటాయి, ప్రేమలు మన మనసులో ఉంటాయి. నేను కరెన్సీ కాగితాలు ఇస్తాను. ఏంటమ్మా, ఏదో మాట్లాడాలన్నావంట? అది పూరి శివుల పెళ్లి గురించిరా. మళ్ళీ ఇందులో కొత్తగా మాట్లాడడానికే ఉందమ్మా. పెళ్లి పనులు అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి కదా. పెళ్లి పెద్దగా ఇదిగో మన భూమి ఉంది కదా, అన్నీ చూసుకుంటుందిలే. ఇంకేం మాట్లాడతాం? ఈ పెళ్లిలో అతి ముఖ్యమైన ఘట్టం ఒకటి ఉంటుందిరా. అదే ఇంటల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే ఘట్టం. మరది ఎవరు చేస్తారా? అమ్మా ఇంకెవరు, నేను భూమి చేస్తాం కదా. అది నిజంగా నీ నాన్న చచ్చిపోయినప్పుడు ఆయన టాపిక్ తీసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. నా దృష్టిలో ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు. చూసావా నాన్నా, నీ దృష్టిలో చచ్చిపోయారని అంటున్నావే గాని ఈ లోకం నుంచి ఆయనెప్పుడు వెళ్ళిపోయారని అనడం లేదు. అమ్మా ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు? ఆయన ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నువ్వు కోప్పడితే నేను మౌనమే వహించాను, కానీ తిరిగి మాట్లాడలేదు. కానీ ఈరోజు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వరా ప్లీజ్? బావా ప్లీజ్, అత్తయ్య ఏదో మాట్లాడాలనుకుంటున్నారు కదా, విను బావా. వింటేనే కదా అవతల వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థమయ్యేది. అత్తయ్య మీరు చెప్పండి. నాన్న గగన్, పూరి పెళ్లిలో ఇన్నాళ్ళు మనం పడ్డ అవమానాలను, ఆవేదనలను గొప్పగా పెళ్లి చేసి మన ఇంటికి గౌరవాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నాను. గొప్పగా పెళ్లి చేస్తే డబ్బున్న వాళ్ళు గనక అంత గొప్పగా పెళ్లి చేశారంటారు గాని మన ఇంటికి గౌరవాన్ని ఆపాదించరు. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ పెళ్లి కూతురి నాన్న ఏరే అని మాట్లాడుకుంటారు.
రాలేదంటే ఎందుకు రాలేదో తెలుసు కదా అని చెవులు కొరుక్కుంటారు. అది ఒక విధంగా పూరికి అవమానమే కదరా. అమ్మా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్గా చెప్పు. ఇంకా అత్తయ్య ఉద్దేశం నీకు అర్థం కానట్టు అడక్కు బావా. మావయ్య వచ్చి పూరి పెళ్లిలో నిలబడితేనే ఆ పెళ్లికి ఈ ఇంటికి గౌరవం దక్కేది అంటున్నారు. అవునరా, ఆయన పూరి పెళ్లికొచ్చి కన్యాదానం చేసే అవకాశం ఇవ్వరా? రే, నువ్వు కాదనుకురా ప్లీజ్. అవును, మన ఇంటికి మనమే అవమానాన్ని ఆహ్వానించినట్టు ఉండకూడదు అంటే అత్తయ్య మాట నువ్వు కాదనకూడదు బావా. ప్లీజ్ బావా. గగన్ బావా, లోకాల నేలగలవు, శోకాలు బాపగలవు, నేను కొలిచే ప్రతి జీవిలో కొలువున్